సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎదుర్కొనున్నారు. ఈ నెల 18న లేదా 19న క్రాస్ ఎగ్జామినేషన్ పునఃప్రారంభం కానుంది. దాంతో జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కమిటీ క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలువనుంది. ఫిబ్రవరిలో కమిషన్ తన నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరుతో కమిషన్ విచారణ గడువు ముగియనుంది. ఈ నెల 24న వరకు హైదరాబాద్లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు. తొలుత అధికారులను, ఆ తర్వాత కేసీఆర్, హరీష్ రావుల విచారణ ఉండనుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎదుర్కొనున్నారు. ఈ నెల 18న లేదా 19న క్రాస్ ఎగ్జామినేషన్ పునఃప్రారంభం కానుంది. దాంతో జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కమిటీ క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలువనుంది. ఫిబ్రవరిలో కమిషన్ తన నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరుతో కమిషన్ విచారణ గడువు ముగియనుంది. ఈ నెల 24 వరకు హైదరాబాద్లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు. తొలుత అధికారులను, ఆ తర్వాత కేసీఆర్, హరీష్ రావుల విచారణ ఉండనుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, పోయిన నెల 25వ తేదీ నవంబర్ 25వ తేదీన ఏఈడిఈలతో కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుద్దిల బ్యారేజ్ల వద్ద పనిచేసిన టీఈఈఏఈలను విచారించింది చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ టీం కూడా. అలాగే ఏఈడిఈ ఇంజనీర్లపై ఆ సమయంలో కూడా అసహనం కూడా వ్యక్తం చేశారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి, ముందుగా అనుకుని వచ్చి పొందలేని సమాధానాలు చెప్పొద్దంటూ కూడా కమిషన్ ఆగ్రహం వెలుగుచ్చిన విషయం తెలిసిందే. ఫీల్డ్ లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను, సంతకాలు కూడా చేసుకున్న కమిషన్, అలాగే రిజిస్టర్లలో ఇంజనీర్లు చేసే సంతకాలు కూడా తీసుకుంది కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డ బ్లాక్ కు 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్, అలాగే ప్లేస్మెంట్ రిజిస్టర్లను కూడా ప్రిసైజ్ గా కూడా సంతకాలు తీసుకుంది. కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజుల వారీగా చేశారా లేదా, ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారా అని కూడా ప్రశ్నించింది కమిషన్. అలాగే కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ 7 రిజిస్టర్లపై ఇంజనీర్ల సంతకాలు కూడా ప్రిసైజ్ గా కూడా తీసుకుంది. 2020లో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్యామేజ్ ని గుర్తించి ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లేఖలు రాసిన, అప్పుడు ఆ టైంలో కూడా ఇంజనీర్లు లేఖలు రాశామంటూ కూడా పేర్కొన్నారు. మొదటి డ్యామేజ్ 2020లోనే జరిగినట్లు కూడా గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్ ముందు కూడా ఇంజనీర్లు ఇదే విషయం కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్ మిస్ అయినట్లు కూడా కమిషన్ గుర్తించింది. దీంతో పాటు మేడిగడ్డ బ్లాక్ కు 7తో పాటు 3 బ్యారేజ్లకు సంబంధించిన వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను కూడా కమిషన్ స్వాధీనం చేసుకుంది. ఇదంతా కూడా మనము ఇది దశల వారీగా కూడా దీంట్లో మొదటగా కూడా మాజీ జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఉండే మొదట ఆయనని, అనంతరం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మకంగా ఉత్తరం రాయడము, మీరు దయచేసి ఈ బాధ్యతల నుండి తప్పుకోవాల్సిందిగా, ఈ కమిషన్ నుండి తప్పుకోవాల్సిందిగా ఆయన లెటర్ రాయడం కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. అనంతరం కూడా జస్టిస్ చంద్రఘోష్ కూడా ఈ కమిషన్ కి కూడా అపాయింట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్లకి మరోసారి కూడా ఈ విచారణకి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా ఈ నెల 17వ తేదీన ఆయన హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు. తొలుత మాజీ ఈఎన్సీలు సి మురళీధర్, అలాగే నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ బి హరిరామ్లను, ఆ తర్వాత సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, అలాగే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, సోమేష్ కుమార్, అలాగే మాజీ ప్రభుత్వ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులను కూడా ఐఏఎస్ లలో క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. అందుకే ఈ నెల 18వ తేదీ లేదా 19న క్రాస్ ఎగ్జామినేషన్ పునఃప్రారంభం కానుంది. ఇక వచ్చే జనవరిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామ్ కూడా పిల్లనుంది అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫిబ్రవరిలో
కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. ఈ నెలాఖరుతో కమిషన్ విచారణ గడువు ముగియనుంది. కాగా విద్యుత్ విచారణ నివేదికను కూడా ఇప్పటికే జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదికపై త్వరలోనే ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో కూడా చర్చకు పెట్టనుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై నివేదికను త్వరలో సమర్పించడానికి పిసి ఘోష్ కూడా సమాయత్తమవుతున్నారు. మరి ఎలాంటి వాస్తవాలు, ఎలాంటి నిజ నిర్ధారణ జరుగుతుందా అనేది కూడా చాలా అందరూ ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నాళ్ళ నుంచి కూడా పదే కూడా గత ప్రభుత్వం పైన కూడా ఆరోపిస్తూ వస్తుంది. ఒకటి కాళేశ్వరం, ఒకటి ఎట్ ది సేమ్ టైం అవినీతి, అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి విద్యుత్ కుంభకోణం అంటూ కూడా పదే కూడా ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ AEDL తో విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మళ్ళీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులు, అలాగే IAS అధికారులను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి నిజంగానే ప్రభుత్వం ఈ కాళేశ్వరం విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో మరి ఈ ఎంక్వైరీ తర్వాత ఎలాంటి యాక్షన్ ఉండబోతుందా అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కొంతమేర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? నిజంగా ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా సందీప్, ఒక గతంలో కదా జస్టిస్ నరసింహారెడ్డికి ఉత్తరం రాసినట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బదులు మాజీ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అయితే ఒక ఉత్తరం కూడా రాసే వెసులుబాటు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉందనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. గతంలో కూడా విచారణకు హాజరవ్వలేదు. సో ఈసారి కూడా మరీ సివియారిటీ బట్టి కంప్లీట్ గా ఈ అవకతవకలు జరిగాయి ప్రూవ్ అయితే అప్పుడు ఖచ్చితంగా కూడా వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే ఇప్పటికే న్యాయ నిపుణుల సంప్రదింపులు కూడా బీఆర్ఎస్ కి కూడా చాలా స్ట్రాంగ్ న్యాయ నిపుణుల టీం ఉంది. అట్ ది సేమ్ టైం ఆ న్యాయ నిపుణుల సలహా మేరకే ఖచ్చితంగా కేసీఆర్ కూడా వెళ్తారు అనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అట్ ది సేమ్ టైం కేసీఆర్ కూడా దాదాపు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కూడా పనిచేశారు. ఆయనకు కూడా కాస్త ప్రివిలేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆయన లీగల్ టీమ్ తోని కూడా కన్సల్ట్ అయ్యి కూడా దాని ప్రకారం కూడా ఆయన నడుచుకుంటారు అనేది కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.